కవర్ చేయండి. మంగళగిరి తరపున ఆంధ్రప్రదేశ్ తరపున మొత్తం వరద వచ్చి చాలా జనం ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ వరద బాధితులకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి వాళ్ళు మరి 75 ఏళ్ళు వయసు అయిన నారా చంద్రబాబు నాయుడు కుక్కలేరు ఎక్కి పైకి తిరుగుతున్నా అంటే చాలా చెప్పుకోదు విషయం. మరి ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు. మరి దాని వంతు మనం కూడా ప్రజలు కూడా మరి తీసుకెళ్ళి భోజనం కానీ ఆహారాలు కానీ ఎవరు దోచిన వాళ్ళు ఇవ్వడం అనేది చాలా బాగుంటుందని కోరుతున్నాం. ఇట్లా మరి ఈ కార్యక్రమంలో పేరేం పేరు కలం శివస్వామిరెడ్డి గారు, కగ్గా శ్రీనివార్ గారు, పర్వత కోటేశ్వర గారు, సురేష్ గారు, మరి వీళ్ళందరి సహకారంతో మంగళగిరి భగీరథ ట్రస్ట్ తరఫున మరి కలం రాజశేఖర వీళ్ళ తరఫున అందరి తరఫున ఈ కార్యక్రమం ఇవాళ 2000 మంది చేస్తున్నాం. రేపు 5000 మంది కార్యక్రమం చేస్తున్నాం, భోజన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంకా ప్రజలందరూ దిగ్విజయంగా జరగాలని వాళ్ళు అంతా వర్షం వచ్చి బయటికి పోలేని పరిస్థితి, లోపల రాలేని పరిస్థితి. మరి అంత ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎవరంతా సాయం చేయాలని కోరుతున్నాం. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకి మనందరం చూసాం. అనేక లక్షల కుటుంబాలు ఈ రోజున జలప్రలయం వలన రోడ్డును పట్టడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణానది వరదల కానివ్వండి, బుడమేరు వలన కానివ్వండి, అజిత్ సింగ్ నగరు, గుణదల, మధురా నగరు, సింగ్ నగరు, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, అలాగే గుడివాడ వరకు కూడా, కొల్లేరు సరస్సు వరకు కూడా అనేక వందల గ్రామాలు, పట్టణాలు వరద వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు 4 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా వరద తగ్గకపోవటం, ఇళ్లలోంచి నీరు పూర్తిగా బయటికి వెళ్ళకపోవటం వలన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా అక్కడే ఉండి రోజులో ఉన్న 24 గంటల్లో 22 గంటలు ప్రజల మధ్య తిరుగుతూ ఆయన బోట్ల మీద వెళ్తున్నారా, ప్రొక్లైన్ మీద వెళ్తున్నారా, జేసీబీ మీద వెళ్తున్నారా, బండి మీద వెళ్తున్నారా, ప్రజల గడప దగ్గరికి వెళ్ళి వారికి మంచినీరు, పాలు, అలాగే పెరుగు, భోజన వసతి సదుపాయాలు అందే విధంగా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. వారితో పాటుగా నారా లోకేష్ బాబు గారు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి అందరినీ పురమాయిస్తూ ఏ ఏరియాకి ఏమి వసతులు కావాలో, ఎక్కడి నుంచి రిక్వైర్మెంట్స్ ఏమైనా తెలుసుకుంటూ వెంటనే అక్కడ చేరే విధంగా ఆయన ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే మంత్రులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించి ప్రతి గడపకి కూడా ఆహార పదార్థాలు చేరే విధంగా వారు రాత్రి పగలు కూడా కష్టపడుతున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కూడా గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కొత్తపేట, కొండ చర్యలు కానివ్వండి విరిగిపడి, అలాగే 21-22 వార్డులు కానివ్వండి, 5-6 వార్డులు, 9 వార్డులు కానీ పట్టణంలో అనేక వేల కుటుంబాలు ఈ రోజున పని లేక ఇళ్లలోకి నీరు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం నారా లోకేష్ గారు 3 రోజుల క్రితమే ఇక్కడ పర్యటించి తాడేపల్లి, నులకపేట కానివ్వండి మంగళగిరి పర్యటించి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించి ఈ 4 రోజులు కూడా మీరు దగ్గర నుండి చూసుకుని చెప్పడం కూడా జరిగింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి పూట కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం నాయకుల ఆధ్వర్యంలో గడప గడపకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరి సగర సంఘం తరపున, అలాగే భగీరథ ట్రస్ట్ తరపున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, సగర సంఘం ఆధ్వర్యంలో ఏదైతే విజయవాడలో ఇబ్బంది పడుతున్న ప్రజానీకం కోసం ఈ రోజున సుమారు 2000 మందికి పూర్తి భోజనం
వైట్ రైస్తో పాటుగా కర్రీసు, పెరుగు, చట్నీ అన్నీ కలిపి ఈ రోజున పంపించడానికి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ. అలాగే వారు చెప్పింది రేపు కూడా ఒక 5,000 మందికి తగ్గకుండా వెజిటబుల్ బిర్యానీ తయారు చేయించి ఎవరైతే వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారిని ఆదుకోవడం కోసం సగర సంఘం తరపున మరియు ప్రసాద్ గారి తరపున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తున్నారో వారి బాటలోనే సగర సంఘం వారు, భగీరథ ట్రస్ట్ ప్రసాద్ గారు కూడా కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ వారికి నా తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.